అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి డిఫరెంట్ క్యారెక్టర్స్తో దూసుకుపోతున్న నాగ చైతన్య ఫస్ట్ టైం కొత్తగా ట్రై చేయబోతున్నాడు. తండేల్ తర్వాత రాబోతున్న మూవీలో డ్యూయల్ రోల్ చేయబోతున్నారట. ఈ మూవీకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూద్దాం. జోష్ మూవీతో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగ చైతన్య డిఫరెంట్ జోనర్స్ లో డిఫరెంట్ స్టోరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొన్ని సూపర్ హిట్, కొన్ని డివైడెడ్ టాక్, మరికొన్ని ఫ్లాప్ అయినా కానీ నటుడిగా చేతుకి మంచి మార్కులే పడ్డాయి. ఈ మధ్య వరుస ఫెయిల్యూర్స్ చూసిన చేతు మళ్ళీ దూత వెబ్ సిరీస్ తో హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం తండేల్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ తర్వాత విరూపాక్ష ఫేమ్ కార్తీక్ వర్మ దండుతో ఓ ప్రాజెక్టు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు, కానీ అప్పుడే ఇందులో చేతు క్యారెక్టర్ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కలు కొడుతోంది. విరూపాక్షతో డిఫరెంట్ కథతో వచ్చి హిట్ అందుకున్న కార్తీక్ దండు ఇప్పుడు చేతు కోసం ఓ మిస్టిక్ థ్రిల్లర్ స్టోరీ రెడీ చేస్తున్నారట. ఇందులో చైతన్య డ్యూయల్ రోల్లో కనిపిస్తాడు అని టాక్. నాగ చైతన్య ఇప్పటి వరకు డబుల్ రోల్ చేయలేదు. గతంలో హలో బ్రదర్ మూవీకి సీక్వెల్ వస్తుందని, అందులో చేతు 2 క్యారెక్టర్స్లో కనిపిస్తాడు అని అన్నారు, కానీ ఆ ప్రాజెక్టుపై అప్డేట్ లేదు. ఇప్పుడు కార్తీక్ దండు మూవీ కోసం ఆ ప్రయోగం చేయబోతున్నారు అని టాక్. థ్రిల్లర్ స్టోరీస్లో నాగ చైతన్య ఎంత మంచి నటన కనబరుస్తాడో దూత వెబ్ సిరీస్లో చూశారు. ఇక కార్తీక్ దండు మూవీతో అంతకు మించి అనిపించుకోవటం పక్క. పైగా ఇందులో మంచి లవ్ స్టోరీ కూడా కీలకంగా ఉందట. ఒక లైలా కోసంలో చైతన్యతో కలిసి నటించిన పూజా హెగ్డే ఈ సినిమాలో చేతుతో జోడీ కడుతోంది. 2014లో కలిసి నటించిన ఈ జోడీ దాదాపు 10 ఏళ్ల తర్వాత మళ్ళీ స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. చేతుతో దోచై మూవీ తెరకెక్కించిన BVSSN ప్రసాద్ నిర్మాత. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్గా అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. నవంబర్ నాటికి ఫస్ట్ లుక్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం చందు మునేటి దర్శకత్వం వహిస్తున్న తండేలో నటిస్తున్నాడు నాగ చైతన్య. ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కోస్టల్ బ్యాక్డ్రాప్లో రూపొందే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. గీత ఆర్ట్స్ బ్యానర్లో అల్లు అరవింద్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న మూవీ ఇది. ఈ మూవీలో లవ్ స్టోరీ తర్వాత నాగ చైతన్య సరసన సాయి పల్లవి మరోసారి హీరోయిన్గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. 2024 డిసెంబర్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ హడావిడి పూర్తయిన వెంటనే కార్తీక్ వర్మతో మూవీ ఉండబోతోంది అని టాక్. అయితే డమరకన్ దర్శకుడు శ్రీనివాస్ రెడ్డి దర్శకత్వంలో సైన్ చేసిన ప్రాజెక్టులలో చేతు డ్యూయల్ రోల్ అని కూడా అంటున్నారు. ఇంతకీ ఏ మూవీలో డ్యూయల్ రోల్ చేస్తాడు అన్నది క్లారిటీ రావాలంటే వెయిట్ అండ్ సీ. డ్యూయల్ రోల్ మాత్రం క్లియర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.